హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. మనం ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ రీసెంట్గా మనం చూసాము. దానికి సంబంధించి చాలామంది అప్లికేషన్ అయితే చేస్తూనే ఉన్నారు. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. మనకు ఆగస్ట్ 29 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలామందికి ప్రీవియస్ ఇయర్స్లో కట్ ఆఫ్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండబోవచ్చు, అండ్ అదేవిధంగా ఆ ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ చేసి బేస్ చేసుకొని ఏ పోస్టులకు బెటర్ ఉండొచ్చు, ఏ జోన్స్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది సో చాలామంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ నోటిఫికేషన్ 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 19 ఆ టైంకి మనకు ఆ పర్టికులర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ 18-19లో నోటిఫికేషన్ కానీ, దానికంటే ముందు 15లో నోటిఫికేషన్ కానీ, ఎవ్రీ టైం అనేది కట్ ఆఫ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద వేరీ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఉన్న వేకెన్సీస్ అవన్నీ కూడా వేకెన్సీస్ జోన్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా సో ఈ పర్టికులర్ కట్ ఆఫ్ అనేది వేరీ అవుతుంది. ఇది ఒకటి వేకెన్సీస్ బేస్ మీద చేసుకొని చేస్తాము. దాని తర్వాత అక్కడ ఎన్ని షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది, మనకు అందులో నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది, అండ్ ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, పేపర్స్ ఎలా వచ్చాయి, అట్లా షిఫ్ట్ వైజ్గా కూడా కొంతమందికి ఈజీ పేపర్ రావచ్చు, కొంతమందికి డిఫికల్ట్ పేపర్ రావచ్చు. ఒక షిఫ్ట్లో డిఫికల్ట్ పేపర్ వచ్చినప్పుడు, వేరే షిఫ్ట్లో ఈజీ పేపర్ వచ్చినప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్లో నాకు యాక్చువల్గా ఒక 50 మార్కులు వస్తే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా నా పేపర్ డిఫికల్ట్గా ఉంటే నాకు 60 మార్కులు కూడా రావచ్చు. నాకు యాక్చువల్గా వచ్చిన 50, రైట్, బట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా నాకు 60 మార్కులు కూడా రావచ్చు. ఇలా వేరీ అవుతూ ఉంటుంది, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ ఉంది. బట్ ఎవ్రీ టైం దాన్ని బేస్ చేసుకొని 2024లో ఎలా ఉంటుందని మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేము. అవి చాలా ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ జరగాలి, పేపర్ లెవెల్స్ ఉండాలి, ఎంతమంది అప్లై చేసిన ప్రతి ఒక్కరు రాశారా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద ఉంటాయి. కాబట్టి వాటిని డిస్కస్ చేయకుండా ఫస్ట్ ఒక బేసిక్ యావరేజ్గా మీకు బేసిక్ ఫండమెంటల్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఒక అందాజగా వేకెన్సీస్, దానికి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఈ 2024లో మనకున్న వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఈ వేకెన్సీస్తో పాటుగా ఈ 2024లో ఉన్న వేకెన్సీస్తో పాటుగా మనకు ఎంతమంది అప్లై చేస్తున్నారు, అండ్ ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో కొంత అందాజగా మీరు తీసుకొని ప్రిపేర్ అయితే కొంత మంచిది. సో దానికోసమని ఈ పర్టికులర్ సెషన్లో జోన్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా ఈ కంప్లీట్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ స్టూడెంట్స్కు యూజ్ అయ్యే విధంగా కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. లాస్ట్ నోటిఫికేషన్లో మనకు ఉన్న పోస్టులన్నీ కూడా కేటగిరీ వైజ్గా చూస్తే టోటల్ 69 కేటగిరీస్లో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, రైట్. అలా ఈసారి మనకు 1 నుండి 32 కేటగిరీ పోస్టులే ఉన్నాయి. కొన్ని మెర్జ్ చేయడం జరిగింది. ఆ మెర్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. బట్ లాస్ట్ టైము ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ పర్టికులర్ ఈ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో 1 to 13 కేటగిరీ పోస్టులన్నీ కూడా సివిల్ వాళ్ళకి సంబంధించినవి. అంటే మీరు 1 to 13 ఏవైతే ఉన్నాయో ఈ కట్ ఆఫ్స్ మీరు గమనిస్తే సివిల్ వాళ్ళ కట్ ఆఫ్ అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్. ఇక్కడ మనం చూపిస్తున్న ఈ కట్ ఆఫ్స్ సికింద్రాబాద్ జోన్కు సంబంధించి 2018-19లో వచ్చిన కట్ ఆఫ్స్. అదేవిధంగా ఈ 14 నుండి 39 వరకు, 40 నుండి 55 వరకు ఇవన్నీ కూడా ఈసీఈ, ట్రిపుల్ ఐ, మెకానికల్ ఈ ముగ్గురికి కామన్. 14 నుండి 55 వరకు కూడా ఇవన్నీ కూడా ఈ ముగ్గురికి కామన్ గా ఉండే వెయిటేజ్, దానికి సంబంధించిన కామన్ గా ఉండే కట్ ఆఫ్స్ అనమాట. తర్వాత 56 to 65, ఈ 56 to 65 ఈ పోస్టుల్లో మేజర్ గా మెకానికల్ ఉండదు, కానీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిఎస్సిఐటి వాళ్ళు ఇక్కడ సివిల్ మెకానికల్ ఉండదు, దీనికి వీళ్ళు ఎలిజిబుల్. తర్వాత లాస్ట్ 67 జనరల్ గా అందరూ చేసుకునే పోస్ట్ అది. ఇవి జనరల్ గా మీరు బ్రాంచ్ వైజ్ గా మీరు ఒకవేళ కట్ ఆఫ్స్ అబ్జర్వ్ చేయాలనుకుంటే ఇప్పుడు మనము ఒక్కొక్కటి జాగ్రత్తగా చూద్దాం. ఇవి కేటగిరీ వైజ్ గా పోస్టులు ఉంటాయి కాబట్టి ఆ పోస్ట్ డీటెయిల్స్ నేను బ్రాంచ్ వైజ్ గానే పెట్టాను. డీటెయిల్డ్ గా ఈసారి వచ్చిన నోటిఫికేషన్ తోటి మీరు కంపేర్ చేసుకొని చూడొచ్చు.
ఇప్పుడు ఇందులో ఉన్న కట్ ఆఫ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సివిల్ బ్రాంచ్ వాళ్ళకి సికింద్రాబాద్ 2019లో వచ్చిన హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 62 ఉంది. హైయెస్ట్ కట్ ఆఫ్ ఆ పర్టికులర్ పోస్ట్ నెంబర్ 2 కేటగిరీ నెంబర్ 2లో 62 ఉంది. యావరేజ్ గా అన్రిజర్వ్డ్ వాళ్ళకి 51 నుండి 62 మధ్యలో ఉంది ఈ కట్ ఆఫ్స్ అనేది ఉన్న పోస్టులకి. అదే ఎస్సీ క్యాండిడేట్ అయితే 42 ఇస్ ద లోయెస్ట్ కట్ ఆఫ్, 46 ఇస్ ద హైయెస్ట్ కట్ ఆఫ్. సో హైయెస్ట్ కట్ ఆఫ్స్ ను గుర్తుపెట్టుకోండి. కొంత ఈ రేంజ్ లో మన ప్రిపరేషన్ ఉంటే జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి ఈ క్లారిటీ కూడా ఉండదు. మనకు ఇక్కడ సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 ఉంటుంది, అదేవిధంగా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత రిమైనింగ్ మెడికల్ అవన్నీ ఉంటాయి. ఈ సిబిటి 1 నుండి సిబిటి 2కి వెళ్ళాలంటే మనకున్న వేకెన్సీస్కి 15 టైమ్స్ తీసుకుంటారు. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సిబిటి 1లో మీకు వచ్చిన డిఫరెంట్ సెషన్స్లో రాస్తారు కాబట్టి నార్మలైజేషన్ చేసిన తర్వాత మీరు 15 టైమ్స్ తీసుకునే క్యాండిడేట్స్లో మీరు ఉండాలి. ఆ 15 టైమ్స్ అంటే ప్రజెంట్గా మనకు ఒక 8,000 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, 8,000 ఇంటూ 15 ఆ క్యాండిడేట్స్లో మీరు ఉండాలి. అందులో సిబిటి 2కి షార్ట్ లిస్ట్ అవుతారు. సిబిటి 2 రాసిన తర్వాత మళ్ళీ సిబిటి 2లో కూడా నార్మలైజేషన్ ఉంటుంది. సిబిటి 2 నుంచి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా షార్ట్ లిస్ట్ తీసుకుంటారు. ఓవరాల్గా సిబిటి 2 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మార్క్స్ అన్ని కలుపుకొని ప్రాపర్గా అంటే సిబిటి 2 మార్క్స్ అన్ని కలుపుకొని దానికి ఒక మెరిట్ ఇండెక్స్ అని ఇస్తారు. ఆ మెరిట్ ఇండెక్స్ అనేది 1000కి మనకి ఇస్తారు. అది కూడా నేను చూపిస్తాను. బట్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా తెలియాలి ప్రతి ఒక్కరికి. చాలా మంది సిబిటి 1 మార్క్స్ ఇంపార్టెంట్, సిబిటి 2 మార్క్స్ కూడా ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తారు, సిబిటి 1 కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో అవన్నీ ఉండదు. సిబిటి 1లో క్లియర్ అయితే సిబిటి 2కి వెళ్తారు, సిబిటి 2 మెరిట్ని బట్టి మీరు డీవీకి వెళ్తారు, ఫైనల్గా ఒక మెరిట్ ఇండెక్స్ ఇస్తారు. క్లియర్? సో ఇది ప్రాసెస్. ఇప్పుడు సివిల్ వాళ్ళకి ఎస్సీ క్యాండిడేట్ అయితే హైయెస్ట్ మీకు 46 వరకు ఉంది, లోయెస్ట్ 42 ఉంది. ఇవి ఆల్మోస్ట్ కొంత సిమిలర్గా దగ్గరనే ఉన్నాయి. వీటికి కొంత వ్యత్యాసం అయితే ఉంది. డెఫినెట్గా ఇది 60లో ఉంటే ఇది 50, ఒక 10 to 15 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఈ మార్క్స్ కట్ ఆఫ్ సివిల్ బ్రాంచ్ అయిన వాళ్ళకైతే 57 హైయెస్ట్ ఉంది, 50 లోయెస్ట్ ఉంది. రైట్? ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ కేటగిరీ పోస్ట్లకి సివిల్ బ్రాంచ్లో ఉన్న కట్ ఆఫ్స్. అంటే మీరు సివిల్ బ్రాంచ్ వాళ్ళు అయితే మనకున్న హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 62 ఉంది. మిగతా లోయెస్ట్ మీరు గమనిస్తే 42 వరకు కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్లకు అయితే ఉంది. సో ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉంది కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అదేవిధంగా మీకు మిగతా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వాళ్ళకి ఈ కేటగిరీ పోస్టులు మీరు గమనిస్తే ఓన్లీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్స్ వీళ్ళు ముగ్గురు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సివిల్ కానీ సిఎస్సి, ఐటీ వాళ్ళు కానీ దీంట్లో ఉండరు. ఇందులో మీరు గమనిస్తే ఎక్కువ బ్రాంచెస్ పోటీ పడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనిస్తే 75 కొన్ని పోస్టుల్లో 75 is the highest cut off. 75 highest cut off వెళ్ళింది అన్రిజర్వ్డ్ అయితే. అదే విధంగా మీకు ఎస్టీ అయితే ఇక్కడ కట్ ఆఫ్ ఒకసారి మీరు గమనిస్తే 59 is the highest, ఆల్మోస్ట్ 60, 59.9 అంటే 60 కట్ ఆఫ్ ఎస్సీ వాళ్ళకు ఉంది, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వాళ్ళైతే. అదే మీకు ఎస్టీ అయినా కూడా ఇక్కడ మీకు హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 56 గా ఉంది, లోయెస్ట్ మీకు 51 ఉంది, ఇందులో లోయెస్ట్ వచ్చేసి 57 ఉంది. రైట్? అదే మీకు ఓబీసీ కట్ ఆఫ్స్ మీరు గమనిస్తే హైయెస్ట్ వచ్చేసి మీకు 73 ఉంది, లోయెస్ట్ వచ్చేసి మీకు 64 ఉంది కట్ ఆఫ్. రైట్? తర్వాత మిగతా బ్రాంచెస్ కూడా మీరు ఇక్కడ గమనిస్తే ట్రిపుల్ ఈసీఈ, సిఎస్ఐటి, ఇక్కడ మెకానికల్, సివిల్ లేదు. ఈ కేటగిరీ పోస్టులో హైయెస్ట్ కట్ ఆఫ్ మీరు చూడండి 72 ఉంది. సారీ, ఇక్కడ 75, 67 వరకు, 67 డిఫరెంట్ పోస్ట్ కదా, 67 డిఫరెంట్ పోస్ట్, 69 ఇక్కడ లేదు, 65 వరకే కాబట్టి 72 ఈజ్ ద హైయెస్ట్ ఉంది. తర్వాత ఇక్కడ ఎస్సీ అయితే మీకు 62 హైయెస్ట్ ఉంది, లోయెస్ట్ 60 వరకు ఉంది. తర్వాత ఎస్టీ అయితే మీకు ఇక్కడ ఓవరాల్గా 57 హైయెస్ట్ ఉంది, 54 లోయెస్ట్ ఉంది. తర్వాత ఓబీసీలో మీరు హైయెస్ట్ వచ్చేసి 68 ఉంది. ఈ రెండు లాస్ట్ 2 పోస్టుల్లో చూడండి ఓన్లీ 67 ఆల్,
ఈ 69 అనేది మనకు ఇంజనీరింగ్ సంబంధించింది కాదు కాబట్టి నేను మెన్షన్ చేయలేదు మోస్ట్లీ. 67 ఒకటి గమనించండి. 67కి అందరు ఎలిజిబులే, ఎవరైనా రాసుకోవచ్చు. ఇది 75 ఓసీ అన్రిజర్వ్డ్, ఎస్సీ 62 ఉంది, అదేవిధంగా ఎస్టీ 63 ఉంది, అదేవిధంగా ఓబీసీ 72 ఉంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్ ఆఫ్స్ మీరు గమనించాలి. బట్ ఎక్కడ తీసుకున్నా కూడా టోటల్ మొత్తం గమనిస్తే మీకు 75 కట్ ఆఫ్ హైయెస్ట్ కనిపిస్తుంది ఓవరాల్ గా. లోయెస్ట్ తీసుకుంటే కొన్ని పోస్టులకు 42 వరకు కూడా ఉంది. ఇవి అన్నిటికీ ఈక్వల్ గా చూడలేము. ఫస్ట్ పాయింట్, మనం ఏ బ్రాంచ్, ఎలక్ట్రికలా, మెకానికలా, సివిలా, అక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ కట్ ఆఫ్ అనేది కంపల్సరీ మల్టిపుల్ షిఫ్ట్స్ లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ ఉంటుంది. ఆ నార్మలైజేషన్ లో కూడా మళ్ళీ ఇలా మనం కేటగిరీ వైజ్ గా ఉంటుంది, బ్రాంచ్ వైజ్ గా ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఉంటుంది. కాబట్టి ఈ కట్ ఆఫ్స్ అనేది ఇన్ని రకాలుగా ఉంటాయి. ఏదో ఒక నంబర్ తీసుకొని 60 ఉంది 70 ఉంది కాదు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వైజ్ గా ఉంటుంది. బట్ యావరేజ్ గా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్కోర్ 70 ప్లస్ ఇట్లా ఉంటే డెఫినెట్ గా ఏదైనా జాబ్ రావచ్చు. ఏదో ఒక దాంట్లో మనం పెట్టుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ను బట్టి డెఫినెట్ గా నీకు 70 వచ్చిందంటే ఏదైనా వస్తుంది. నీకు సెకండ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అట్లా. సో కాబట్టి కట్ ఆఫ్స్ అనేది ఈ విధంగా సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. ఇదే మీరు చెన్నై జోన్ లో గమనించండి. చెన్నై జోన్ లో మళ్ళీ సేమ్ కేటగిరీస్ మీరు తీసుకుంటే 1 to 13 సివిల్ కాబట్టి ఈ ఏరియాలో మీరు గమనిస్తే హైయెస్ట్ మీకు వచ్చేసి 66 కట్ ఆఫ్ ఉంది. అదే మీరు సికింద్రాబాద్ జోన్ లో చూడండి, ఇక్కడ మనకు వచ్చిన కట్ ఆఫ్ 62 ఉంది. అంటే కంపారిటివ్లీ ఇక్కడ చెన్నైలో సివిల్ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది లాస్ట్ టైం, రైట్. మిగతా బ్రాంచెస్ మీకు 14 నుండి 39 వరకు, 14 నుండి 39 అండ్ 40 to 55 వరకు కూడా, ఆల్మోస్ట్ 55 వరకు కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వీళ్ళందరికీ హైయెస్ట్ కట్ ఆఫ్ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ 81 వెళ్ళింది. మనం ఇంతకుముందు చూస్తే మన సికింద్రాబాద్ లో కేవలం 75 మాత్రమే ఉంది. ఇక్కడ 81 హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది. పోస్ట్ వైజ్ గా వేరీ అవుతుంది, బట్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఒకవేళ మీరు పోస్ట్ వైజ్ గా చెక్ చేయాలంటే పోస్ట్ వైజ్ గా గమనించండి. క్లియర్. తర్వాత మీరు చూడండి ఇలా మిగతా వాటికి కూడా ఎస్సీలో అయితే హైయెస్ట్ కట్ ఆఫ్ మీకు ఇక్కడ అప్ టు 13 లో 52 ఉంది, ఎస్టీ అయితే 44 ఉంది, తర్వాత ఓబీసీ అయితే ఇక్కడ 63 ఉంది కట్ ఆఫ్. క్లియర్. తర్వాత ఈ 14 నుంచి 55 పోస్టులలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వాళ్ళకి ఎస్సీలో హైయెస్ట్ కట్ ఆఫ్ మీకు ఇక్కడ 59 గా ఉంది. అదేవిధంగా ఎస్టీ కట్ ఆఫ్ మీరు గమనిస్తే 51 కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత ఓబీసీ కట్ ఆఫ్ మీరు గమనిస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 74 అయితే కనిపిస్తుంది. 74 ఇస్ ద హైయెస్ట్. తర్వాత మీకు ఇంకో కేటగిరీ పోస్ట్ వచ్చేసి 56 to 65. ఈ 56 to 65 లో ఇవి పర్టికులర్ గా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ సిఎస్ఐటి వాళ్ళకు ఉంటాయి. ఇవి ఇందులో మెకానికల్, సివిల్ వాళ్ళు ఉండరు. ఇందులో కట్ ఆఫ్ చూడండి, ఇది 70 హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది. అన్రిజర్వ్డ్ అయితే ఎస్సీ అయితే 59 ఉంది ఇక్కడ వరకే. తర్వాత ఎస్టీ అయితే 47 ఉంది. తర్వాత ఓబీసీ కట్ ఆఫ్ మీకు ఇక్కడ 66 వరకు హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది. హైయెస్ట్ కట్ ఆఫ్ చూసుకోండి జనరల్ గా. అండ్ అందరూ అప్లై చేసుకునే పోస్ట్ వచ్చేసి 67 కాబట్టి ఈ 67 లో 74, 62, 59, 72 ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఇది చెన్నై జోను, సికింద్రాబాద్ జోన్ రెండు కంపేర్ చేసుకోండి. మీరు ఏ జోన్కి అప్లై చేశారో అప్లికేషన్కి కూడా ఇంకా 1 డేనే టైం ఉంది. తర్వాత బెంగళూరు జోన్ కూడా పెట్టాను. మీరు ఒకసారి జాగ్రత్తగా ఒకవేళ మీరు బెంగళూరు జోన్ అప్లై చేయాలనుకుంటే ఒకసారి పోస్ట్ వైజ్ గా చూసుకోండి. ఫస్ట్ మీకు 1 to 13 లో 62 ఉంది. మళ్ళా 14 నుంచి 55 లో హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఇక్కడ 73 కనిపిస్తుంది, 76 ఉంది. తర్వాత ఇక్కడ నుంచి 65 వరకు, 56 నుంచి 65 వరకు ఇందులో మీకు హైయెస్ట్ వచ్చేసి 71 ఉంది. లాస్ట్ 67 అందరికీ కామన్, ఇది ఒక 75 ఉంది. హైయెస్ట్ కట్ ఆఫ్స్ ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు వేరే కేటగిరీ ఎస్సీ కేటగిరీ అనుకోండి, అప్పుడు మీరు సివిల్, ఒకవేళ సివిల్ అయితే సివిల్, అండ్ అదేవిధంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వీలైతే ఇక్కడ వరకు చేసుకోండి. అదేవిధంగా ఎలక్ట్రికల్,
ఎలక్ట్రానిక్స్ సిఎస్ఐటి వాళ్ళైతే ఈ పోస్టులు చెక్ చేయండి. ఇదేమో ఆల్. మీరు ఒకసారి మీ దాని వైజ్గా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసేయండి. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. క్లియర్? తర్వాత మీకు 2 జోన్లు మేజర్గా నేను ఫోకస్ చేసేది సికింద్రాబాద్ అండ్ చెన్నై జోన్. మన వాళ్ళు ఎక్కువ అప్లై చేసి, కొంతమంది బెంగళూరు జోన్ కూడా అప్లై చేస్తుంటారు కాబట్టి ఇది కూడా చెప్పాను. తర్వాత ఒకవేళ ముంబై జోన్ కూడా కొంతమంది ఈసారి వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ముంబై జోన్ కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. 1 to 13 ఇక్కడ 13 పోస్ట్ లేదు కాబట్టి ఈ ఏదైతే 1 to 13 ఉన్నాయో ఇక్కడ సివిల్ వాళ్ళు చూసుకోవాలి. అదేవిధంగా మీకు రిమైనింగ్ 55 వరకు కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వాళ్ళు ఈ కేటగిరీ పోస్టులను చూసుకోవాలి. 56 నుంచి 65 వరకు మనకు సిఎస్సి ఐటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఈసీ వాళ్ళు ఉంటారు అండ్ ట్రిపుల్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఈ పోస్టులు. ఇది 67 ఆల్. వీటిలలో మీరు ఒకవేళ అన్రిజర్వ్డ్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ నోటిఫికేషన్లో వీళ్ళ కట్ ఆఫ్స్ ఒకసారి చూడండి. ముంబై జోన్ 2019లో 2019లో వచ్చిన కట్ ఆఫ్స్ ఇది సిబిటి 1 కట్ ఆఫ్స్ మాత్రమే. అన్రిజర్వ్డ్ లో 72 హైయెస్ట్ ఉంది, రైట్. కొన్ని పోస్టులకు 47 కూడా ఉంది, గమనించాలి. అండ్ ఎస్సీ అయితే ఇక్కడ కేవలం 45 ఈజ్ ద హైయెస్ట్ కనిపిస్తుంది. మీరు ఈ అన్రిజర్వ్డ్ లో కూడా మీరు చూడండి, కొన్ని పోస్టులకు మాత్రమే ఎక్కువ ఉంది, 72. కొన్ని పోస్టులకు చూడండి 47 ఉంది. అంటే ఆ పోస్ట్ను బట్టి కూడా ఉంటుందండి, రైట్. కొంతమంది అంటున్నారు సార్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ను ఏ పోస్టులు ఎక్కువ ఉంటే దాన్ని పెట్టొద్దు. అది పర్సనల్ చాయిస్. మీరు ఏ పోస్ట్లో జాబ్ చేయాలనుకుంటున్నారు. కొన్ని పోస్టులు ఉంటాయి ఆఫీస్లో కూర్చొని ఉండే విధ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, అంటే జనరల్ డ్యూటీ టైప్ ఉంటాయి. సో వాటికి కొంతమంది ఎక్కువ ప్రిఫరెన్స్ చేయొచ్చు. వర్క్షాప్ జాబ్స్ ఉంటాయి, R&D జాబ్స్ ఉంటాయి, వాటికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఫీల్డ్ వర్క్స్ కంటే. సో అలాంటి వాటికి డెఫినెట్గా కాంపిటీషన్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే మీకు ఇక్కడ ఎస్టీ కేటగిరీలో ఇక్కడ హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 42నే ఉంది, కొన్నిటికి 37 ఉంది. ఓబీసీ కేటగిరీలో మీరు ఈ దాంట్లో 60 పోస్టులు ఉన్నాయి, 60 కట్ ఆఫ్ ఉంది, మిగతా లోయెస్ట్ వచ్చేసి మీకు 43 ఉంది. ఇలా సివిల్ ముంబై జోన్లో. అదే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ 3 కేటగిరీస్, ఈ 3 బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న పోస్టులు ఇవన్నీ. ఇందులో హైయెస్ట్ కట్ ఆఫ్ మీరు గమనిస్తే 72 ఇస్ ద హైయెస్ట్, 78 ఉంది, నాట్ 72, 78 ఉంది చూడండి. లీస్ట్ ఎక్కడుంది? ఇక్కడ లీస్ట్ వచ్చేసి 60 కట్ ఆఫ్ ఉంది కొన్ని పోస్టులకి. తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఈ హైయెస్ట్ కట్ ఆఫ్ మీరు గమనిస్తే 51 ఉంది, ఆల్మోస్ట్ 52 ఉంది, మిగతా లోయెస్ట్ అంటే 50 ఉంది, రైట్. తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ హైయెస్ట్ 57 ఉంది, రైట్. తర్వాత లోయెస్ట్ మనకు 46 వరకు ఉంది. తర్వాత ఓబీసీలో హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఇక్కడ 67 వరకు ఉంది, సారీ ఇక్కడ 71 ఉంది, 71 ఉంది. లోయెస్ట్ వచ్చేసి మీకు 57 వరకు ఉంది. సో ఈ విధంగా ఈ బ్రాంచెస్ వాళ్ళకి. ఒకవేళ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిఎస్ఐటి, సివిల్ మెకానికల్ కాకుండా మిగతా బ్రాంచెస్ వాళ్ళకి 70 హైయెస్ట్ కట్ ఆఫ్ అన్రిజర్వ్డ్ అయితే ఉంది. ఎస్సీ అయితే మీకు 57 ఉంది, ఎస్టీ అయితే 47 ఉంది, ఓబీసీ అయితే 66 ఉంది కట్ ఆఫ్స్. మిగతా దానికి అందరు కూడా ఎలిజిబుల్ చేసుకోవచ్చు, బట్ దానికి 76 హైయెస్ట్ కట్ ఆఫ్. ఈ విధంగా 4 బ్రాంచెస్ 4 జోన్స్ కు సంబంధించి డిఫరెన్స్ నేను కట్ ఆఫ్ పెట్టాను. బట్ ఈ సిబిటి 1 కట్ ఆఫ్ చాలా మంది యూజ్ చేసేది ఈ ఒక బ్రాకెట్, అంటే ఇది ఒక అప్రాక్సిమేట్ కట్ ఆఫ్స్ ఇక్కడ పెట్టాను. ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా అన్ని జోన్లో మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇక్కడ నేను పెట్టడం జరిగింది. ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 2019, 2015లో కూడా ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ కట్ ఆఫ్స్, కంప్లీట్ గా కేటగిరీ వైజ్ గా కాదు, జోన్ వైజ్ గా అన్ని అయితే అప్రాక్సిమేట్ గా ఈ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు 2014 ఎగ్జామ్ ను ఫోకస్ చేయాలంటే ఈ కట్ ఆఫ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిబిటి 1 నుంచి సిబిటి 2కి వెళ్తారు కదా, సిబిటి నుంచి ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే ఈ సిబిటి 2 మార్క్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ మెరిట్ ఇండెక్స్ అనేది ఇస్తారు. ఈ మెరిట్ ఇండెక్స్ అనేది 1000కి క్యాలిక్యులేట్ చేస్తారండి. ఎక్కడెక్కడ మీకు 150 మార్క్స్ ఎగ్జామ్ ఉంటే ఇక్కడ మీకు 1000కి కనిపిస్తుంది చూడండి, 572.
అన్రిజర్వ్డ్ లో ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ నేను చూపించేది ఎస్సీఆర్ అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. ఇది సికింద్రాబాద్ జోన్ కు సంబంధించిన ఫైనల్ కట్ ఆఫ్. ఇది కట్ ఆఫ్ మెరిట్ ఇండెక్స్ ఫర్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్. ఇది ఎంత? ద టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 1234 క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన మెరిట్ ఇండెక్స్ మీరు గమనిస్తే, మెరిట్ ఇండెక్స్ అనేది ఈ విధంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 150కి ఒక 100 మార్కులు వచ్చినాయి అనుకోండి. ఈ 100 మార్కుల తర్వాత నీకు మెరిట్ ఇండెక్స్ అనేది వాడు ఒక నార్మలైజేషన్ చేసిన తర్వాత ఆ మార్క్స్ మీకు 100కి క్యాలిక్యులేట్ చేసి నార్మలైజేషన్ చేసి మీకు ఒక 17 ఎంతనో వచ్చింది అనుకోండి. దానికి 700 సంథింగ్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఇలా మెరిట్ ఇండెక్స్ ఇస్తారు. అది 1000కి మెరిట్ ఇండెక్స్ ఇస్తారు. ఈ మెరిట్ ఇండెక్స్ లో మీకు రావాల్సింది మన సికింద్రాబాద్ జోన్ లో మీరు చూసుకుంటే ఈ కేటగిరీ నెంబర్ చూసుకోండి, కొన్ని పోస్టులే మనకు ఉన్నట్టున్నాయి. దాని ప్రకారం ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇక్కడ వరకు అయితే హైయెస్ట్ ఈ పేజ్ లో కనిపిస్తున్నంత వరకు 624 మెరిట్ ఇండెక్స్ ఉంది. అదే ఎస్సీ అయితే ఇక్కడ మీకు 543 మెరిట్ ఇండెక్స్ కనిపిస్తుంది. సారీ, ఇక్కడ 550 కూడా ఉంది కొన్ని పోస్టులకి. అదే మీకు ఎస్టీ అయితే మీకు ఎక్కడ హైయెస్ట్ ఉంది 536 మెరిట్ ఇండెక్స్ ఉంది. ఓబీసీ అయితే మీకు 624 హైయెస్ట్ కనిపిస్తుంది. చూడండి, ఇది మెరిట్ ఇండెక్స్, ఫైనల్ మెరిట్ ఇండెక్స్ ఇది ఈ విధంగా ఇస్తారు. ఇంకా మిగతా కేటగిరీ పోస్టులకు ఒకసారి ఇక్కడ మీరు గమనించండి, ఇది 16 నుంచి 69 వరకు డిఫరెంట్. హైయెస్ట్ మీకు ఇక్కడ ఇందులో కూడా ఇంతకుముందు చూసింది మీకు హైయెస్ట్ 624 మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ 630 కూడా ఉందా? 630 ఉంది. ఇక్కడ ఇంకేమైనా హైయెస్ట్ ఉందా 630 కంటే ఎక్కువ? ఎస్, 630 కంటే ఎక్కువ కూడా ఉన్నాయి. 638 వరకు కూడా వెళ్ళాయి. ఒకసారి చూడండి, 638 ఉంది. సో మెరిట్ ఇండెక్స్ అనేది మన జోన్ లో 638 ఇస్ ద కట్ ఆఫ్. దీనికంటే ఎక్కువ రావాలి ప్రతి ఒక్కరికి కూడా, రైట్? దీనికంటే ఎక్కువ రావాలి. అదే ఎస్సీలో మీరు చూసుకుంటే 572 కట్ ఆఫ్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకుముందు చూసిన దానికంటే ఇదే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 572 మెరిట్ ఇండెక్స్ అనేది ఎస్సీ వాళ్ళకు ఉంది. ఎస్టీ వాళ్ళకి మరి కింద మీరు గమనిస్తే టోటల్ హైయెస్ట్ మీకు ఇక్కడ 559 562 కూడా ఉంది. 562 కనిపిస్తుంది. 562 ఎస్సీ అన్రిజర్వ్డ్. లాస్ట్ లో మీకు ఓబీసీలో మీరు గమనిస్తే ఇందులో ఉన్నది మీకు 643 హైయెస్ట్ కనిపిస్తుంది. 655 ఉంది. సో 655 ఇస్ ద మెరిట్ ఇండెక్స్ ఫర్ ఓబీసీ. ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ మెరిట్ ఇండెక్స్ కి ఇది CBT 1 తర్వాత CBT 2 తర్వాత వచ్చే ఫైనల్ మెరిట్ ఇండెక్స్ అండి. దీని గురించి ఇప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకు ఫస్ట్ CBT 1 గురించి చెప్పాను కాబట్టి అవి క్లియర్గా తెలుసుకోండి. దానికి సంబంధించి ప్లాన్ చేసుకోండి. మీరు CBT 1 పక్కాగా క్రాక్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దానికి సంబంధించి మన కాంపీట్ మైండ్స్లో కంప్లీట్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కోసం, అదేవిధంగా మెకానికల్ సివిల్ వాళ్ళ కోసం కంప్లీట్ CBT 1 CBT 2 బ్యాచ్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఇమీడియట్గా కాంపీట్ మైండ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన కోర్స్ డీటెయిల్ చూసి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. 100% మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.